హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా పేరు బిందు అండి. నేను కేరళలో ఉంటున్నా నా ఫ్యామిలీతో కలిసి. ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళకు ధైర్యం చేసి స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే మేము వచ్చేసాం లులు మాల్కి. ఇక్కడ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది. లులు మాల్ చాలా పెద్ద మాల్ అండి ఇక్కడ ఎర్నాకుళంలో. వచ్చిన జనాలందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఫోటో బూత్స్ పెట్టారండి. ఫ్లవర్స్తో ఒక పెద్ద సెట్టింగ్ వేశారు. ఇగోండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో సెట్టింగ్ వేశారు. ఇక్కడ చిన్న పెద్ద అన్నీ ఎవరు తేడా లేకుండా చక్కగా వచ్చి అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ సెట్టింగ్స్తో పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అన్నీ పెట్టారు. ఇవన్నీ సేల్కే పెట్టారండి. మీరు కూడా నాతో పాటు ఈ ఫ్లవర్స్ అన్నీ చూద్దురు రండి. లులు మాల్లో ప్రతి వీకెండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. దీనికోసం వీళ్ళు ఇక్కడ రెంట్కి తీసుకొని దానికి తగ్గట్టు సెట్టింగ్ వేసుకొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఈ అక్క ఎవరు మలయాళంలో దంచేస్తుంది. నర్సరీ గురించి కావాల్సిన టిప్స్ అవన్నీ ఇస్తుంది. ఏ ప్లాంట్స్ ఎప్పుడు పెంచుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలని టిప్స్ ఇస్తుంది. దానికి తగ్గట్టే అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ కూడా ఈ అక్క చాలా ఓపికగా ఆన్సర్ ఇస్తుంది. చూడండి. ప్లాంట్ వాలెట్ అని ఇక్కడ ఇంకో స్టాల్ పెట్టారు. ఇక్కడ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. స్టార్టింగ్ రేంజ్ అడిగితే 150 నుంచి చెప్తున్నాడు స్టార్టింగ్ రేంజ్. ఇంకా కాస్ట్ ఉంది. ఇది ఏదో వెరైటీగా ఉంది, ఏంటా అని ఈ అబ్బాయిని అడిగితే అది స్నేక్ ప్లాంట్ అని చెప్పాడు. స్నేక్ ప్లాంట్ బోన్సాయి అని చెప్పాడు. ఇక్కడ ఇంకో స్టాల్ పెట్టారండి. ఈ స్టాల్లో అన్నీ వేర్లు తుంపలు అమ్ముతున్నారండి. ఈ ఫ్లవర్స్ అన్నీ వేర్లు దుంపలతో ఉంటాయి అనుకుంటా. ఇవి తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం మట్లో నాటేసుకుంటే ఈ లిల్లీ పూలు ఇవన్నీ వచ్చేస్తాయి అనుకుంటా. మా పిల్లల్ని అయితే అస్సలు ఆపలేకపోయా. అవి ఏంటా అని పట్టుకొని లాగేస్తున్నారు. ఇంకా అన్ని కూరగాయల విత్తనాలు పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ ఎర్ర తోటకూర బాగా దొరుకుతుంది కదండి, వాటి తాలూకా విత్తనాలు పెట్టారు. చూడండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కూరగాయలు పర్పుల్ కలర్లో కనిపిస్తాయి. మీకు బెండకాయ పర్పుల్ కలర్లో కనిపిస్తుంది, బనానా పర్పుల్ కలర్లో కనిపిస్తుంది, ఇంకా తోటకూర, ఇంకా ఇక్కడ బర్బడి అంటారు పెద్ద పెద్ద చిక్కుళ్ళు, అవి కూడా పర్పుల్ కలర్లోనే వస్తాయి ఇక్కడ. ఇది ఇంకో స్టాల్ అండి. ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ క్యాక్టస్ పెట్టారు. క్యాక్టస్లో కూడా ఎన్ని వెరైటీ ఉంటాయని నేను ఎప్పుడూ చూడలేదు. కొన్ని అయితే ముళ్ళతో ఉన్నాయండి. మా చిన్న బాబు అయితే అవన్నీ పట్టేసుకుంటుంది. ఎక్కడ గుచ్చుకుపోతాయని చాలా భయం వేసింది. ఇది ఇంకో స్టాల్ అండి. ఇక్కడ లవ్ షేప్లో ఆర్చ్ వేశారు. ఇవన్నీ బోగన్విల్లీ ఫ్లవర్స్తో చేశారు. ఇక్కడ సేల్కి చాలా రకాల బోగన్విల్లీ ఫ్లవర్స్ పెట్టారు. చాలా కలర్స్ పెట్టారు. ఇవన్నీ అవుట్డోర్ గార్డెనింగ్ కోసం. ఫైనల్లీ ఇది పెట్ స్టోర్ అండి. ఇది చూసి మా పిల్లలు చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ని పెట్టారు. బర్డ్స్ అంటే ప్యారెట్స్, చిన్న చిన్న ప్యారెట్స్. పాపం వాటిని బోన్లో అట్లా పెట్టేశారు. ఇది చిన్ని ఉడత, అయ్యయ్యో పడిపోయింది. ఇంకా చూడండి, చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ప్యారెట్స్ పెట్టారు. ఇంకా ఫిషెస్ పెట్టారు చిన్న చిన్నవి. ఇక్కడికి చిన్నపిల్లల్ని తీసుకొస్తే వీళ్ళని ఆపడం చాలా కష్టం అండి. వాళ్ళు చేతులు పెట్టేస్తూ ఉంటారు, చెప్తే వినరు. వాళ్ళకి అది చూస్తే బర్డ్స్ని, యానిమల్స్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మా పిల్లలు కొనమని చెప్పి చాలా గొడవ చేస్తున్నారు, కానీ బర్డ్స్ అయితే ఒప్పుకోలే. ఇక్కడ చూడండి, చిన్న హ్యామ్స్టర్ ఉంది. ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఒకటైతే ఏంటో నవలేస్తుంది టకటక. చూడండి. ఇంత అయిపోయాక మా పిల్లలకి ఆకలి ఆకలి అని మొదలు పెట్టారండి.
ఇంత తిరిగేసాక నీరసం వచ్చింది. సరే అని చెప్పి చూస్తే అక్కడ పెద్ద బ్యానర్ కట్టారు. పిజ్జా హట్లో ఆఫర్ ఉందని. ఒక మీడియం సైజ్ పిజ్జా కొంటే ఒక కూల్ డ్రింక్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇదేదో బ్రెడ్ అంట, ఇది ఫ్రీ అని చెప్పి అన్నారు. సరే అని వచ్చాం. ఇదిగోండి మీడియం పిజ్జా ఆర్డర్ ఇచ్చాం. కానీ చెప్పాలంటే అస్సలు బాగాలేదండి. ఏదో పిల్లల ఆత్రం తప్ప తినరు పెట్టరు. కొరిపించినంతసేపు ఉండదు తింటా అని. ఎందుకు కొనుక్కున్నారా బాబు అన్నట్టు ఇంకా తిన్నాం. ఫైనల్లీ తిని ఇంకా చిరాకు వచ్చి ఒక మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, చాక్లెట్ మిల్క్ షేక్. అది తాగేసి ఇంకా బయలుదేరామండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర చాలా మంచి సెట్టింగ్ వేశారు, బాగుంది. ఇక్కడ ఒక 4 ఫొటోస్ దిగేసి ఇగోండి ఒక ఫ్లవర్ పాట్ అయితే తీసుకున్నాం. ఇది చామంతి తీసుకున్నాం, బాగుంది. 150కి వచ్చింది. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా.